వాక్యంలోంచి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనములు చదువుదాం. పక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరుగు పెడదాం. ఆమేన్, హల్లెలూయా. ఇంత గొప్ప సాక్షి సమూహం ఈ సంవత్సరాంతా ఆదివారమున ఆరాధనలో ఇయర్ ఎండింగ్ సండే సర్వీస్ మనందరము కూడా ఒక గొప్ప సమర్పణతో నూతన సంవత్సరంలో ప్రవేశించవలసిన వారమై ఉన్నాం. దానికి ఒక గొప్ప ఉదాహరణలు దేవుడు చూపిస్తున్నాడు, గొప్ప సాక్ష్యాలు. దీని ముందు అధ్యాయంలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాను ఆయన మన కొరకు రాయిపించారు. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. 6వ వచనం అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనడా అసాధ్యము. దేవునికి స్తోత్రం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. ఆ తర్వాత హేబేలు అనే మొట్టమొదటి నీతిమంతుడి గురించి ప్రారంభించాడు ఈ యొక్క జాబితా. ఆదాము అవ్వలను నీతిమంతుల జాబితాలో పెట్టలేదు ఆయన. తర్వాత క్షమించాడు కానీ వాళ్ళను. తర్వాత అవ్వమ్మ ప్రార్థన చేసుకోవడం కూడా మనం చదవగలం. కానీ నీతిమంతుల జాబితా వారి చిన్న కుమారుడైన హేబేల్ నుంచి ప్రారంభమైంది. దేవుని స్తోత్రం. ఆ తర్వాత హానోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, ఇలాగా చివరి వరకు కూడా వెళ్తుంది. దేవుని స్తోత్రం. వీళ్ళందరూ ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు, శ్రమలు ఎదుర్కొన్నారు. కానీ వాళ్ళు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, లోకాన్ని ఆశ్రయించకుండా, మనుషులను ఆశ్రయించకుండా దేవుని వైపు చూచారు. హల్లెలూయా. ఎంత గొప్పవాళ్ళు అయిపోయారు చూడండి. దేవుని స్తోత్రం అని చెప్తూ దీనికి కంటిన్యూయేషన్గా 12వ అధ్యాయం ప్రారంభించాడు. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో. ప్రియదేవుని బిడ్డ, ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని చూసినప్పుడు మన విశ్వాసం ఏమవుతుంది? పెరిగిపోతుంది. ఇందాక వెంకట్రావు గారు సాక్ష్యం చెప్పారు, నా కళ్ళు రెండు ఇప్పుడు యవ్వన వయసులో ఎలా కనిపించేప్పుడు అలా కనబడుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సాక్ష్యం విన్నప్పుడు వినే వాళ్ళకి ఏం కలుగుతుంది? రోమా 10:17 వినుట వలన విశ్వాసము కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. కాబట్టి ఆ సాక్షి సమూహం వీళ్ళను ఆశీర్వదించినట్టు మనము, దానికి ఏమంటాడు? ఒక చక్కని మాట మాడుతున్నాడు, మనము కూడా అంటే కూడా అన్నాడంటే అంతకుముందు ఎవరి గురించో చెప్పినట్టే కదా. అంతకుముందు ఈ భక్తులందరి గురించి చెప్తూ మనము కూడా వాళ్ళకిలాగా దీవించబడగలం అని చెప్తున్నాడు. హల్లెలూయా. మనం అంత గొప్ప భక్తులం కాదు కదా అనుకోవద్దు. మనము కూడా వాళ్ళంతటి గొప్పవాళ్ళం, అంతకంటే గొప్పవాళ్ళం అవ్వగలం యేసు రక్తంలో. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డ, ఏలియా కూడా మన వంటి, మరి ఏలియా చేసిన పనులు చూస్తే మనకు భయమేస్తుంది, అవునా కదా? కానీ ఏలియా మనలాంటోడే, పారిపోయాడు, భయపడ్డాడు. కానీ అతను ఆసక్తితో చేసిన ప్రార్థన, అతను రోషము కలిగిన, అతను చేసిన గొప్ప త్యాగపూరితమైన పనులు అతన్ని ఒక గొప్పవాణ్ణి చేశాయి. ప్రతి భారమును విడిచిపెట్టారు వాళ్ళు.
సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టారు, విశ్వాసమునకు కర్తయు. 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి రాశాడు, కానీ 12వ అధ్యాయం అంతా కూడా ఎవరి గురించి? విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపిక ఉండాలి మనకి. దేవుని స్తోత్రం. అన్కాంప్రమైజింగ్ ఫెయిత్. హల్లెలూయా. యేసు వైపు చూచుచు అంటున్నాడు. అటు ఇటు చూస్తూ మీరు పరుగు పెట్టవద్దు అంటున్నాడు. యేసు వైపు చూచుచు అనగా యేసయ్యను నీ హృదయం అంతా నింపుకోవాలి. మనం దేన్నైతే తీక్షణంగా చూస్తున్నామో అది మన యొక్క హృదయంలో, మన మనస్సును, మన నరనాళాల్లో జీర్ణించిపోతుంది. ఆ విధంగా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరుగు పెడదాం. గతంలో దేవుడిచ్చిన విజయాలు మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. 1 సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనంలో సమూయేలు ప్రవక్త ఒక రాయిని నిలిపి దానిని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ఎబినేజరు అను పేరు పెట్టాడు. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశాను. డిసెంబర్ 26, 2021 వరకు ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశాను. చెప్పండి, ఇంతవరకు. మీ పక్క వాళ్ళ వైపు తిరిగి చెప్పండి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశాను. దేవుని స్తోత్రం. ఇంతవరకు ఆయన సహాయం లేకపోతే మనం ఇక్కడి వరకు వచ్చేవాళ్ళం కాదు. దేవునికి స్తోత్రం. ఆ రోజునే, ఆ యాక్సిడెంట్లోనే, ఆ జబ్బు వచ్చినప్పుడే, ఆ ఆపరేషన్ అయినప్పుడే అది రివర్స్ అయ్యి బకెట్ తన్నేయాలి మనం. కానీ ఇంతవరకు ఆయన కృప, ఆయన దయ. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, ఎబెనేజరు సహాయపురా, ఎంతవరకు సహాయం చేసిన దేవుడు, ఎంతవరకు దేవునికి ఇచ్చిన విజయాలు మాత్రం జ్ఞాపకం చేసుకో. వ్యర్థమైన వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. ఇంతవరకు చేసిన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు యేసయ్య. హెబ్రీ 13:8 ప్రకారం ఇప్పటి నుంచి కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పట్ల చేసిన దేవుడు, నీ పితరుల పట్ల చేసిన దేవుడే నీ పిల్లల పట్ల కూడా చేస్తాడు. దేనికి నువ్వు కృంగిపోవద్దు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. శ్రమ దినమున నీవు కృంగినేడలా నీవు చేత కాని వాడవవుతావు. లోతు జీవితంలో దేవుడిచ్చినటువంటి ఒక ప్రత్యక్షతను మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు ఏమన్నాడు దేవుడు? నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. హల్లెలూయా. అబ్రాము దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పడం అంటే ఒక స్వరం వినపడుతుంది అంతే. హల్లెలూయా. ఒక స్వరం వినపడుతుంది అంతే. దాన్ని నమ్మాడు, వెళ్ళిపోయాడు అంతే. ఆ వ్యాపారస్తుల కుటుంబంలో పుట్టిన అబ్రహాం బొమ్మలు అమ్ముకునేవాళ్ళు. వాళ్ళ తండ్రి హారాన్, వాళ్ళ తండ్రి తెరహు. ప్రియదేవుని బిడ్డ, అబ్రహాము దేవుడి మాట విన్నాడు, వెంటనే వెళ్ళిపోయాడు. కూడా ఒక అబ్బాయిని పట్టుకెళ్ళాడు. వాళ్ళ తమ్ముడు కొడుకు అనమాట. అబ్రహాము తమ్ముడైన ఆ హారాను కుమారుడు ఈ యొక్క లోతు. ఆయన చనిపోయాడు. ఆ యొక్క తండ్రి చనిపోయిన కుమారుడిని బహుశా పెద్దనాయన లాగా ఆయన కూడా తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. మొదటి నుంచి బాగా అలవాటు అయినవాడు అయి ఉండొచ్చు. అయితే లోతును కూడా తీసుకెళ్ళిపోయాడు. 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. అబ్రహామును బహుగా ఆశీర్వదించాడు. ఆయన వెళ్ళిన దేశంలో అందరికంటే ధనవంతుడు అయిపోయాడు అబ్రహాము. కూడా వెళ్ళిన లోతు కూడా ఏమయ్యాడు? ధనవంతుడైపోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులతో అంటుకట్టబడితే
ఆ నీతిమంతులకు వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా అందరికీ వ్యాపిస్తాయి. అబ్రహామును ధనవంతుని చేసిన దేవుడు లోతును పేదవాడి కింద వదిలిపెట్టలేదు. అబ్రహాముతో పాటు లోతు కూడా గొప్పవాడైపోయాడు. ఆఖరికి అబ్రహాముకు పశువులు ఉన్నాయి, వేలాది పశువులు, లోతుకి కూడా వేలాది పశువులు. ఇప్పుడు ఆఖరికి పశువుల కాపర్లు గొడవ పడే వరకు వచ్చింది. అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు గొడవలు వస్తున్నాయి. అప్పుడు అబ్రహాం పిలిచి అన్నాడు, అరే నాయనా, మనం బంధువులం కాబట్టి మన మధ్య గొడవలు ఉండటం మంచిది కాదు. ఈ దేశం అంతా దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నువ్వు తూర్పుకి వెళ్ళు, నేను పడమరకి వెళ్తా, లేకపోతే నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణంకి వెళ్తా, నీ ఇష్టం, నీకు ఏది కావాలో అది కోరుకో అని చెప్తే లోతు చక్కని పట్టణం ఉంది, సొదొమ అనే పట్టణాన్ని కోరుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. నా తండ్రి, నా పెద్దనాయన, నువ్వే కదా, దేవుడు నీతో మాట్లాడతాడు కదా, నువ్వు చెప్పు నేను ఎక్కడ ఉండాలో అని తగ్గించుకుని ఉంటే వేరేలాగా ఉండేది. కానీ తగ్గించుకోకుండా తనకి నచ్చింది, కంటికి నచ్చిన దాన్ని కోరుకున్నాడు. బహుశా నేనే నా పెద్దనాయనకి ఎంతకాలం అండగా ఉన్నాను, తోడుగా ఉన్నాను, నేను లేకపోతే ఈయన లేడు అనుకున్నాడో ఏంటో మరి. మొత్తం మీద చాయిస్ తీసుకున్నాడు, వెళ్ళాడు. భయంకరమైన పట్టణం, భయంకరమైన దుర్మార్గమైన అక్రమమైన ఏదేమో బిడ్డ వ్యభిచారమైన పట్టణం. మరి ఆ యొక్క పట్టణంలో ఆ అభివృద్ధిని చూచి బహుశా అక్కడ ఉండిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి దేవుడు చెప్పాడు అబ్రహాంతో ఒక రోజున 18వ అధ్యాయంలో, నేను సొదొమను నాశనం చేయబోతున్నాను అని చెప్పాడు. దేవుని స్తోత్రం. దేవుడు అబ్రహాముకు చెప్పిన తర్వాత అబ్రహాము బతిమాలుతున్నాడు కదా, మనందరికీ తెలుసు. దేవా, అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మంది నీతిమంతుల కొరకు నువ్వు పట్టణమును కాయవా? సరే సరే అన్నాడు దేవుడు. మళ్ళీ అనుమానం వచ్చింది, భయంకరమైన వాళ్ళు ఉంటారు అక్కడ, 50 మంది ఎక్కడ ఉంటారు అనుకున్నాడు. 45 మంది ఉంటే సరే అన్నాడు దేవుడు. 40 మంది, 30 మంది, కనీసం 10 మందికి వచ్చేసాడు. సరే 10 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని నీకోసం. ఏదేమని బిడ్డ, అయితే ఆ రాత్రి భయంకరమైనటువంటి పని జరిగింది. లోతు ఇంటికి వచ్చినటువంటి వారిని, ఆ దేవదూతలను పాడు చేయడానికి ఆ పట్టణస్థులు వచ్చి తలుపు కొట్టి ఒక భయంకరమైనటువంటి కార్యం చేయడం వల్ల దేవుని ఉగ్రత ఆ పట్టణం మీదకి వచ్చింది. దేవుడు తన దేవదూతలు చెప్పారు, లోతును, భార్యను, 2 కూతుర్ని అదిగో ఆ పర్వతానికి మీరు పరిగెట్టుకెళ్ళిపోండి. చదువుదాం ఒకసారి. 19వ అధ్యాయం 15వ వచనంలో, లేము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పి అతడు తడువు చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతిని పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొచ్చిన తర్వాత, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనక్కి తిరగొద్దు, వెనక్కి చూడొద్దు, ఈ మైదానంలో ఎక్కడను నిలవకుండా నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, లోతు, ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షం నీ మీద నున్న ఎడల నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు సరే అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడు ఒక పర్వతం చూపించాడు దేవదూతల ద్వారా. ఆ పర్వతానికి పారిపోండి, తిరిగి వెనక్కి చూడొద్దు ఎవరు అని చెప్తే, లోతు గారు ఏమన్నాడు, ఎప్పుడు కూడా సొంత డెసిషనే, ఎప్పుడు కూడా దేవుడి చిత్తం మార్చుకోమని కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడిచ్చింది దాన్ని తీసుకోరు, దేవుడిచ్చింది వాళ్ళకి నచ్చదు, దేవుడి చిత్తం మార్చమని కొంతమంది ఉపవాసాలు కూడా చేస్తూ ఉంటారు. లోతు కూడా బహుశా అటువంటి వాడేమో. ఆ యొక్క పర్వతము కాదు, చాలా దూరంగా ఉంది, ఈ పక్కనే చిన్న ఊరు ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, సరే అని చెప్పారు. అయితే పరుగు పెట్టున్నప్పుడు లోతు భార్య ఏం చేసింది, ఒక్కసారి వెనక్కి తిరిగి తనివి తీరా చూసుకుందామని చివరి చూపు చూద్దామనుకుంది. చివరి చూపు చూద్దామనుకుంటే ఏమైపోయింది, అదే ఆవిడికి చివరి చూపు అయిపోయింది. అదే ఆవిడికి
చివరి చూపు అయిపోయింది. కొన్నిసార్లు మనం తిరిగి మన పాత అలవాట్ల వైపు ఒక్కసారి చూద్దాం. మన పాత వ్యసనాలు ఒక్కసారే కదా అంటాడు సాతానుడు. ఒక్కొక్కసారి అదే చివరి చూపు అయిపోవచ్చు కొంతమందికి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు విగ్రహం కాదు, ఉప్పు స్తంభం. దేవుని స్తోత్రం. విగ్రహానికి స్తంభానికి తేడా ఉందా లేదా? స్తంభం అనుకో ఇలా ఉంటుంది అన్నమాట, విగ్రహం అనుకో ఇలా ఉంటుంది. ఆ చిన్నప్పుడు కరెంట్ షాక్ లే షాక్ అని ఆట ఆడుకునేవాళ్ళం. కరెంట్ షాక్ అన్న వెంటనే అలా ఉండిపోవాలంతే, ఎలా ముట్టుకుంటే అలా, కదిలితే అవుట్. ఆ లోతు భార్య బహుశా స్తంభంలాగా ఉండిపోయింది. మన అయ్యగారు అమ్మగారు అమెరికా ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఆ ఉప్పు స్తంభాన్ని చూశారు. దేవుని స్తోత్రం. బైబిల్లో అన్నిటికీ కూడా ఆధారం ఉంటాయి. ఏది నిరాధారమైనది కాదు. బైబిల్ కట్టుకథ కాదు, పిట్టకథ కాదు, ఒక కవి గారు రచించినది కాదు, ఒకరి మనసులో వచ్చిన కావ్యం కాదు అది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తల ద్వారా రాయించాడు. హల్లెలూయా. 66 పుస్తకాలు, ఒకే చరిత్ర ఎక్కడ కట్ అవ్వకుండా వచ్చింది. దేవునికి స్తోత్రం. అటువంటి అసాధారణమైన పుస్తకం లేదండి. మూలన పడేస్తున్నారా బైబిల్ని? ఎవరైనా చదవండి రోజు. ఇది పెద్ద గని, మైనింగ్ అనమాట. డైమండ్స్, గోల్డ్ అన్నీ వచ్చేస్తాయి మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉప్పు స్తంభం అయిపోయింది, కానీ ఆ మిగతా ముగ్గురు పరుగు పెడతా ఉన్నారు. 2 కూతుర్లను తీసుకుని ఆ ఊరు వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళకుండా, దేవుడు చూపించిన కొండ దూరంగా ఉంది, కష్టంగా ఉంటుంది అని బద్ధకస్తులు కొండ ఎక్కలేక, ప్రియ దేవుని బిడ్డ, ఓపికతో పరుగు పెట్టలేని వారు ఉంటారు. విశ్వాసమునకు కర్తయును దాన్ని కొనసాగించి వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో అబ్రహామును చూచి ఏం నేర్చుకున్నాడు లోతు? అబ్రహాముతో అన్ని సంవత్సరాలు సహవాసం చేశాడు. అబ్రహాము దేవుడు చెప్పిన దేశానికి వెళ్ళటానికి ఎన్ని త్యాగాలు చేశాడు. పక్కనే ఉన్నాడు కానీ, హల్లెలూయా. కొంతమంది పక్కనే ఉంటారు, భక్తులు పక్కనే ఉంటారు, కానీ చాలా దుర్మార్గమైన పనులు చేసేవాళ్ళు ఉంటారు. యేసయ్య ప్రక్కనే ఉన్నాడు, 12వ వాడు యోధా. హల్లెలూయా. కాబట్టి ఒక సామెత ఉంటుంది, ఒక గుర్రాన్ని నీటి దగ్గర తీసుకెళ్ళగలం కానీ దాంతో నీళ్లు తాగించలేం బలవంతంగా. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు దేవుడు చెప్పే పని కొంచెం కష్టం అనిపించవచ్చు, కొంచెం శ్రమ అనిపించవచ్చు. ఓపికతో మనం పరుగు పెట్టాలి. ఓర్పు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఓర్పు గురించి ఒక అద్భుతమైన మాట. ఓర్పు తన క్రియను కొనసాగించాలంట. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వారినై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. దేవుని స్తోత్రం. సంపూర్ణమైన ఆశీర్వాదం కావాలంటే ఓర్చుకోవాలంతే. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా. మోషే 80 ఏళ్ళకి దీవించబడ్డాడు. మోషే వయసు ఎంత అండి ఇప్పుడు? 80 ఏళ్ళు. హల్లెలూయా. అబ్రహాము 75 ఏళ్ళకి పిలువబడ్డాడు. ఇస్సాకు పుట్టింది 100 ఏళ్ళకి. యోసేపు 13 ఏళ్ళు శ్రమలు అనుభవించాడు. దావీదు దాదాపు 15 ఏళ్ళు శ్రమలు అనుభవించాడు. ఓర్పు తన క్రియను కొనసాగించారు కాబట్టి వీళ్ళందరూ కూడా తిరుగులేనటువంటి స్థానానికి దేవుడు ఇచ్చించాడు. ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసమునకు కర్తయో దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు, అనగా యేసయ్య జీవితంలోకి మనం తొంగి చూడాలి. ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు చూడండి. 12వ అధ్యాయం 3వ వచనంలో దాని కొనసాగింపుగా మనకు చెప్తున్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. థింక్ ఆఫ్ జీసస్, రిమెంబర్ జీసస్, జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. తర్వాత ఏమంటాడు? మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. దేవుని స్తోత్రం.
అవసరమైతే రక్తం కారినా సరే మీరు పాపం మాత్రం చేయకూడదు. యోసేపుకు సంకెళ్ళు కాళ్ళు చేతులు బాధించారని రాయబడింది 105వ కీర్తనలో. తిరిగి వెనక్కి చూచి ఉప్పు స్తంభం అయిపోయి. లోతు ఎప్పుడు కూడా ఛాన్స్ తన తీసుకునేవాడు. దేవాని చిత్తమని ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడు కాదు. తన కంటికి నచ్చింది సోయరు అనే గ్రామం వెళ్ళిపోయాడు. తన కంటికి నచ్చింది సొదొమ గొమొర్రా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. 2 చోట్ల కూడా దీవించబడలేదు తను. తర్వాత భయంకరమైన కార్యం చేసి ఆ కుమార్తెలతో పాపము చేసి శాపగ్రస్తమైన వంశాన్ని కన్నాడు. చరిత్రహీనుడు అని చెప్పొచ్చు మనం. ప్రియదేవుని బిడ్డ, సొంత నిర్ణయాలు మనల్ని కొన్నిసార్లు శాప మార్గంలో నడిపిస్తాయి. ఒక అబ్బాయి నాకు హెయిర్ కటింగ్ వేసేవాడు ఇదివరకు. అతను హెయిర్ కటింగ్ వేస్తూ ఉండేవాడు. కొంతకాలానికి బాగా తాగేవాడు, బాగా జబ్బు చేసి చనిపోయే పరిస్థితి వచ్చింది. అయితే ఎక్కడికో వెళ్ళాడు చర్చికి. అతనికి స్వస్థత వచ్చింది, దేవునికి స్తోత్రం. తర్వాత మళ్ళా కొంతకాలం తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడండి అని చెప్పాడు. చాలా సంతోషమయ్యా అని చెప్పాను. అద్భుతమైన స్వస్థత వచ్చింది. చచ్చిపోతాను అనుకున్నాను. అందరూ యేసయ్య నన్ను బాగు చేశాడు అన్నాడు. తర్వాత ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత చూస్తే భవానీ మాలేసుకున్నాడు. నేను చూసి ఆశ్చర్యపోయాను, మళ్ళా బాధపడ్డాను. ప్రియదేవుని బిడ్డ, కొన్ని రోజులకి మళ్ళా ఆ వ్యాధి తిరగబెట్టి చనిపోయాడు. దేవుని వాక్యం చెప్తుంది, లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం. ఇక్కడే మన గొల్లగూడెంలో ఉండేవాడు, మీకు తెలుసు. లూకా 9వ అధ్యాయం 62వ వచనం. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. దేవుని స్తోత్రం. ఒకసారి నాగల మీద చేయి పెట్టాక మళ్ళా రెండో ఆలోచన అనేది మనకి రావటం ఎంత ప్రమాదకరమో. యేసు ప్రభుని యూజ్ అండ్ త్రోగా కొంతమంది వాడుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళి కానుకేయటం, మళ్ళీ బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు ఉండటం. కొన్ని స్వస్థతశాలలో జరుగుతూ ఉంటుంది ఇటువంటిది. ప్రియదేవుని బిడ్డ, దేవుడు ఒకసారి ఇచ్చినప్పుడు, ఒకసారి నీతో స్నేహం మొదలుపెట్టినప్పుడు ఆయన నువ్వు కట్ చేసావంటే, ఆయన నీకు శత్రువు అయ్యాడంటే నీ జీవితం ఎంత ప్రమాదకరం ఒకసారి ఆలోచించుకో. ఈ పక్క వీధిలో ఉండేది ఒక ఆవిడ, మన సుధీర్ వాళ్ళ ఇంటి దగ్గరలో. పేర్లు ఎందుకండి బాబు, ఆ మేషక్ గారు ఎంపిక చెప్పండి కెమెరా, ఆయన రికార్డ్ చేసుకోండి, చెప్పింది నేను కాదు. దేవుని స్తోత్రం. ఆవిడ కూడా మరి దేవుని నమ్ముకుంది, విగ్రహాలను విడిచిపెట్టింది, చాలా కాలం భక్తిగా జీవించింది, మనందరికంటే భక్తిగా జీవించింది. తర్వాత మళ్ళీ ఏమైందో తెలీదు, వాళ్ళ ఇంటి మీద నుంచి ఆ భజనలు పాటలు వినపడ్డాయి. వాళ్ళ ఇంటి దగ్గర భజనలు ఇవన్నీ కూడా వింటా ఉండి మళ్ళా తర్వాత సడన్గా ఒకరోజు చనిపోయింది ఆవిడ. నిజంగా చెప్తున్నాను, ఇదే మిమ్మల్ని భయపెట్టాలని చెప్పి భయపడండి, భయపడాలి, భయపడితేనే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. దేవునికి భయపడండి, మనం భయపడాలి. హల్లెలూయా. ఈ మధ్య నా స్నేహితుడు ఒక పెద్ద నాయకుడు, ఆయన హౌసింగ్ బోర్డులో ఉండేవాడు, రాజకీయ నాయకుడు అయ్యాడు, ఇంకా బలమైన నాయకుడు. ఆయన కూడా గతంలో దేవునిలోనికి వచ్చాడంట. వచ్చి తర్వాత మళ్ళీ ఏదో మాల వేసుకున్నాడు అనుకుంటా. ప్రియదేవుని బిడ్డ, ఆ తర్వాత ఒకసారి అతనికి కిడ్నీ డయాలసిస్ అయ్యి ఈ మధ్య చనిపోయాడు, పోయిన 2 నెలల క్రితం. పెద్ద పేరు అతనికి, తాడేపల్లిగూడెం పట్టణంలో. ప్రియదేవుని బిడ్డ, ఇటువంటివి ఎన్నో జరుగుతున్నాయి. దేవునితో ఎవడు కూడా చెలగాటము ఆడకూడదు. దేవుడు శిక్షిస్తాడు మనల్ని, మంచిదే. కొన్నిసార్లు మనకి ఆ నొప్పి, ఈ నొప్పి, ఆ జబ్బు, ఈ జబ్బు, కొంతకాలం మళ్ళీ మనల్ని బాగు చేయటానికి. ఏమనుంది సామెతల గ్రంథంలో, దేవుడు తను ప్రేమించే వారిని శిక్షిస్తాడు. హల్లెలూయా. తను ప్రేమించే వారిని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. మా అబ్బాయి ఏదైనా చేశాడు అనుకోండి, ఏం చేస్తాను వాడిని?
ఆడు ఎలా పోతే నాకు ఎందుకంటనా? దేవునికి స్తోత్రం. వెంటనే వాడిని శిక్షించి వాడిని మళ్ళా దారిలోకి తీసుకురావాలి. ఎందుకంటే ఆ అబ్బాయి మీద నాకు ప్రేమ ఉంది, కుమారుడి మీద ప్రేమ. ప్రియదేవుని బిడ్డ, మన సొంత వారు తప్పు మార్గంలో వెళ్తే మనం చూస్తూ ఊరుకోలేం. ఊరుకుంటే మనం మంచి తల్లిదండ్రులం కాదు. దేవునికి స్తోత్రం. అలాగే మన దేవుడు మంచి తండ్రి. హల్లెలూయా. చెడ్డవారమైన మనమే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం ఏమంటాడు? చెడ్డవారైన మీరే మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా మరి మీ పరలోకపు తండ్రి మరి శ్రేష్టమైన ఈవులను ఇచ్చును కదా. 7:11 కదమ్మా. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డ, మన తండ్రి శ్రేష్టమైన, ఒక చెడ్డవాడే మంచి ఇస్తే మరి అందరికంటే మంచివాడు. ఒకసారి ఆలోచించుకోండి, కంపారిజన్. దేవుని స్తోత్రం. అందరికంటే పరిశుద్ధుడు, అందరికంటే ఓర్పు, అందరికంటే దీర్ఘశాంతం. లేకపోతే మనం చేసిన తప్పులకి మనం ఎన్నిసార్లు మాట తప్పామో అన్ని లెక్కెట్టుకుంటే మనం ఎప్పుడో నాశనం అయిపోవాలా. హల్లెలూయా. అంత మంచి తండ్రి మరి శ్రేష్టమైన ఈవులను మనకు ఇచ్చును కదా. 7 సార్లు క్షమిస్తాడు ఆయన, 70 సార్లు క్షమిస్తాడు. 70 మార్ల కంటే ఆయన నిన్ను క్షమించమన్నాడంటే ఆయన క్షమిస్తాడు కాబట్టి మనల్ని చేయమన్నాడు. అది దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి దేవుని సన్నిధిలో సులువుగా చిక్కులు పెట్టు పాపం. సులువుగా. కొంతమంది చెప్తారు పర్లేదు వచ్చాయి, నీకు స్వస్థ వచ్చేసింది కదా, మళ్ళీ పాత లైఫ్లోకి వెళ్ళిపోదాం, ఏం పర్లేదు, అసలు యేసుప్రభు ద్వారా ఏం కాదు, దానికి అదే తగ్గిపోయింది అంటారు కొంతమంది. అసలు నువ్వు అక్కడికి వెళ్ళటం వల్ల కాదు, ఆ చర్చికి వెళ్ళటం వల్ల కాదు, మామూలుగానే తగ్గిపోయింది, డాక్టర్ గారు ఇచ్చిన మందు వల్ల అంటారు. హల్లెలూయా. డాక్టర్ గారు నామకే వాస్తే, వాళ్ళ వైద్యం కొంత మట్టుకే పనిచేస్తుంది. దేవుని కృప ఉండాలి. ఆపరేషన్కి వెళ్తున్నామంటే, థియేటర్లోకి వెళ్తున్నామంటే దేవుని కృప ఉండాలి. డాక్టర్ గారు ఇచ్చే ఇంజెక్షన్ పనిచేయాలంటే దేవుని కృప ఉండాలి. వ్యాక్సిన్ పనిచేయాలంటే దేవుని కృప ఉండాలి. హల్లెలూయా. పోలియో డ్రాప్స్ పనిచేయాలంటే దేవుని కృప ఉండాలి. రేడియేషన్ పనిచేయాలంటే దేవుని కృప ఉండాలి. ఇప్పుడు వరకు ఏ మందుకు, ఏ జబ్బుకి మందు కనిపెట్టలేదని చెప్పాను మొన్న ఆదివారం. హల్లెలూయా. షుగర్కి మందు కనిపెట్టలేదు, బీపీకి మందు కనిపెట్టలేదు. అవునా కదా? మందు కనిపెట్టమంటే బెల్ల వేసుకోగానే షుగర్ తగ్గిపోవాలి, మొత్తం జ్వరం తగ్గిపోయినట్టు, జలుబు తగ్గిపోయినట్టు. ఎవరికైనా తగ్గిందా? అది ఏం చేస్తుంది? కంట్రోల్లో పెడుతుంది అంతే. రోజు పొద్దున్న భోజనం చేశాక భోజనం చేయకముందు మింగేస్తూ ఉండాలి. ప్రియదేవుని బిడ్డ, క్యాన్సర్కి మందు కనిపెట్టలేదు. ఏదో ప్రైమరీ స్టేజ్ నుండి తగ్గుతుంది అంతే, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్కి వస్తే అంతే. ఎయిడ్స్కి మందు లేదు, హెపటైటిస్ బికి మందు లేదు, ఏది కనిపెట్టలేదు. మనుషుడు ఏదో చేశానని విర్రవీగిపోయాడు. దేవుడు లేడు అంటున్నాడు. ఆయుష్కాలం 1000 సంవత్సరాలు పెంచేద్దామని ప్రయత్నాలు చేశారు పాపం. దేవుడు అన్నాడు, ముందు ఈ కరోనా దాటరా బాబు నువ్వు అన్నాడు. హల్లెలూయా. ముందు ఏదో అంటారు కదా, ఇంటికాడ బోధలో పడి హుస్సేన్ సాగర్ అంతా ఇది అలా అయిపోయింది మన మానవ జాతి చరిత్ర. అమెరికా చరిత్ర, ఇంగ్లాండ్ చరిత్ర. వీళ్ళు ఏదో అనుకున్నారు. దేవుని స్తోత్రం. మిగతా గ్రహాల మీద కూడా వెళ్ళిపోదాం అనుకున్నారు. ముందు ఈ గ్రహం మీద నువ్వు ఏమీ సాధించలేదని దేవుడు చూపించాడు. దేవుని స్తోత్రం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను ఆలోచనైనను నిలవదని సామెతల గ్రంథం చెబుతుంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మధ్య తణుకులో ఒక ఆయన, నా బంధువు ఉన్నాడు తణుకులో ఒక ఆయన, ఆయన స్నేహితుడు ఉండేవాడు, చాలా పెద్ద నాయకుడు అయ్యాడు, మున్సిపల్ చైర్మన్ కూడా అవుతాడు అనుకున్నాం మేము చదువుకునే రోజుల్లో. దేవుణ్ణి నమ్ముకున్నాడు, చాలా బాగున్నాడు. ఒకరోజు నా జ్యోతిష్కుడు వచ్చాడంట. జ్యోతిష్కుడు వచ్చి, నీ 2వ కొడుకు జాతకం సూపర్గా ఉంది, అసలు ప్రపంచంలో గొప్పవాడైపోతాడు, కాబట్టి ఈ పూజలు చేయండి, ఈ పనులు చేయండి, ఈ ముహూర్తాలు పాటించండి, ఈ దిక్కుకు పడుకోండి, వాస్తు ఇలా చేయండి, అది ఇది చెప్పాడు. ఇటువైపేమో మా బంధువుల దగ్గర చర్చకు వచ్చి బలపడ్డాడు. మళ్ళీ ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాటలు విని మళ్ళీ అన్నీ మొదలుపెట్టాడు ఇంట్లో. ప్రియదేవుని బిడ్డ, కొన్ని సంవత్సరాల తర్వాత సీజర్స్ వచ్చి చనిపోయాడు. సీజర్స్ అంటే మూర్ఛ వచ్చి చాలాసార్లు భయంకరమైన శబ్దంతో పడిపోయేవాడు, రక్తం కక్కునేవాడు, చనిపోయాడు.
ఆ విధంగా దేవునిని వెక్కిరించొద్దు, మోసపోకుడి. దేవుడు జ్యోతి ఆనంద్ గారు వెక్కిరించబడతాడేమో కానీ దేవుడు మాత్రం వెక్కిరించబడడు. ఇంకా ఇలా లిస్టు చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తిరిగి ఆయనకి మనం వెనక తట్టు చూపించొద్దు. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అంట, పూర్వకాలం మహారాజు దగ్గరికి వెళ్తే ఎలా వెళ్ళామో మళ్ళీ తిరిగి అలా వెనక్కి వచ్చేయాలి, అంతేగాని బ్యాక్ పార్ట్ వాళ్ళకి చూపించకూడదంట. వెనక తిరిగామంటే పీక పోసేస్తారు అంతే. అలాగే నీ దేవుడు రాజుల రాజు ప్రభువుల ప్రభు అయిన దేవునికి నువ్వు వెనక తట్టు చూపించొద్దు. హల్లెలూయా. నాకు ఖాళీ లేదు, నేను బిజీగా ఉన్నాను, నాకు ఓపిక లేదు, నాకు సమయం లేదు అనేటువంటి నిర్లక్ష్య వైఖరి చూపించొద్దు ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. నిర్లక్ష్యం, కేర్లెస్నెస్ వల్ల చాలామంది అటు ఇటు ఉంటారు. అన్కాంప్రమైజింగ్గా మనం ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరుగు పెడదాం. హల్లెలూయా. ఒక 25 సంవత్సరాల క్రితం అనుకుంటా, జోనథన్ దాస్ అని ఒక పాస్టర్ గారు మన దగ్గర ఉండేవారు, మన సంస్థలో. ఆయన ఒకసారి రాజమండ్రి బస్ స్టాండ్లో ఒక పాప పడేసి ఉంటే చూచాడంట. ఎవరో పడేశారు, పుట్టిన ఆడపిల్ల పుడితే పడేశారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు, మా తల్లిదండ్రులకు అప్పచెప్పాడు. ఆ అమ్మాయిని పెంచుకుంటాం మొదలుపెట్టాం. మా ఇంట్లోనే మా సొంత చెల్లెల్లాగానే పెంచుకున్నాం, ఎస్తేర్, మీకు తెలుసు. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకొక ఆవిడ ఎవరినో భర్త వదిలేస్తానంటే ఆడపిల్ల పుట్టిందని, ఈ ఊరు ఆవిడే, వాళ్ళు పట్టుకొచ్చారు ఎవరో చెప్తే. ఆ అమ్మాయిని కూడా మా తల్లిదండ్రులు పెంచుకోవడం మొదలుపెట్టారు, అడాప్షన్, లీగల్గా అడాప్ట్ చేసుకుని. వీళ్ళిద్దరూ కూడా మా ఇంట్లో సొంత పిల్లల్లాగా, మరి నేను ఎత్తుకున్నాను, ఇప్పుడు మా పిల్లల్ని అలా ఎత్తుకుంటున్నాను, చిన్నప్పుడు వాళ్ళని అలాగే ఎత్తుకొని, మరి అలాగే మా మోటార్ సైకిల్ ఎక్కి తిప్పడం, ఐస్ క్రీమ్లు కొనడం. చక్కగా ఏలూరులో అమ్మాయిని విజయవాడలో మా తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఏలూరులో పెట్టి బీఎస్సీ నర్సింగ్ చదివించారు. హల్లెలూయా. బీఎస్సీ నర్సింగ్ చదివించిన తర్వాత అమ్మాయి బాగా చదువుకుని అక్కడ ఒక అబ్బాయిని ప్రేమించిన తర్వాత చెప్పకుండా పారిపోయింది. నేను ఒకరోజు అమెరికా వెళ్ళినప్పుడు 2013 అమెరికా వెళ్ళినప్పుడు మంచి టైం చూసుకుని వెళ్ళిపోయింది. మా తల్లిదండ్రులు వెతకని స్థలం అంటూ లేదు, వెతికారు. మొత్తం మీద పోలీస్ కేసు పెడితే మొత్తం మీద పోలీసులు పట్టుకొని తీసుకొచ్చాక మా నాన్నగారు అక్కడ మండు టెంట్లో నిలబడి ఉంటే నాకు వీళ్ళ ద్వారా ప్రాణహాని ఉందండి అని చెప్పి మా నాన్నగారి మీద కేసు పెట్టింది ఆ పాప. నేను అమెరికాలో ఉండి అక్కడి నుంచి నా స్నేహితుడు డిఎస్పి గారు ఒక ఆయన ఉంటే ఆయన ద్వారా ఇదంతా నడిపిస్తున్నాను. మా తల్లిదండ్రుల మీద కేసు పెట్టింది, నన్ను ఎప్పటికన్నా ఏదన్నా చేస్తారని. నేను అన్నాను, ఇంక వదిలిపెట్టేసేయండి అమ్మాయిని అన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, కృతజ్ఞత గురించి మాట్లాడుతున్నాను నేను. హల్లెలూయా. ఆమె ఎక్కడ దొరికింది? రాజమండ్రి బస్ స్టాండ్లో దొరికింది. మరి తర్వాత ఆమెను చేసుకున్నవాడు ఎందుకు చేసుకున్నాడో తెలీదు. అది అందమైన మనిషి కూడా కాదు, ఏదో చూసి చేసుకున్నాడేమో. నేనైతే మళ్ళీ రానివద్దు అంటున్నాను. దేవునికి స్తోత్రం. మళ్ళా వస్తే నిజమైన పశ్చాత్తాపంతో రావాలి, లేకపోతే వద్దు. రెండోసారి మోసపోకూడదు మనం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, కృతజ్ఞత కలిగి మనము ఉన్నప్పుడు మన ఆశీర్వాదములు అధికమవుతాయి. కృతజ్ఞత గలవారు కృపను పోగొట్టుకోరు. కృప వెంబడి కృప, మహిమ నుండి అధిక మహిమ. గ్రోత్ ఉండాలి మన క్రిస్టియన్ లైఫ్లో, మన ఆత్మీయ జీవితంలో గ్రోత్ అనేది ఉండాలి. తిరిగి వెనక్కి చూడకూడదు. వెనక్కి చూసినప్పుడు ఏమవుద్ది? స్నేక్ అండ్ ల్యాడర్, వైకుంఠపాల ఆట తెలుసు కదా, పైకి ఎక్కుతాం, మళ్ళీ సడన్గా ఏమవుద్ది? పాము మింగేస్తే వెనక్కి చూసామంటే పాము మింగేసినట్టు అనమాట. మన పోయిన అభిషేకం, మనము యేసయ్య రక్తాన్ని కాళ్ళతో త్రొక్కిన వాళ్ళం అవుతామని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తిరిగి వెనక్కి చూడొద్దు, విగ్రహాల వైపు చూడొద్దు, తిరిగి దురలవాట్ల వైపు చూడొద్దు, తిరిగి
పాత స్నేహాలు, పాత అలవాట్లు లేకుండా నూతన మనస్సుతో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ 2022లో ప్రవేశిద్దాం. హల్లెలూయా. గతానంతటిని విడిచిపెడదాం. గతంలో మనం చేసినవి ఒకసారి మనకి అసహ్యం వస్తూ ఉంటాయి. ఒక్కోసారి నేను చేసిన పనులు నా మీద నాకు అసహ్యం కలిగించే పనులు ఉంటాయి. నీ మీద నీకు కూడా, అయ్యో అలా చేసి ఉండకూడదు, నేను ఆ రోజు అలా చేయకుండా ఉండవలసింది, అనవసరంగా అలా మాట్లాడాను, అనవసరంగా అలా ప్రవర్తించాను, అనవసరంగా పలానా వ్యక్తితో స్నేహం చేశానని మనకు అనిపిస్తుంది. అదే పరిశుద్ధాత్ముడు మనకు ఆయన తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం. మనం చేసేటప్పుడు మనం తప్పు చేస్తున్నామని మన మనస్సాక్షి తెలుస్తూ ఉంటుంది. అదే పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఉన్నది అనటానికి సూచన. దేవుని స్తోత్రం. కాబట్టి ఓపికతో పరుగు పెడదాం. వెనక్కి చూడొద్దు, ఇటు అటు చూడొద్దు. పేతురు వలె కెరటాల వైపు చూడొద్దు, సముద్రానికి భయపడొద్దు. యేసయ్య వైపు చూస్తూ ఓపికతో పరుగు పెడదాం. అటు అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతూ, పూర్ణ బలముతో ప్రేమించేద. ఆరాధన, 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతూ, ఆశక్తితో ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతూ, ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతూ, పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన, ఆరాధన, గ్లోరీ, గ్లోరీ. ఆరాధన, ఆరాధన, యేసయ్యా. ఆరాధన, 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 ఆరాధన. ప్రియ దేవుని బిడ్డ, నీ కంటికి నచ్చిన దాని వైపు నువ్వు పరుగులు పెట్టొద్దు. లోతు వలె రాంగ్ డెసిషన్స్, 2 రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాడు. 2 తప్పుడు నిర్ణయాలు. కంటికి నచ్చినది, పెద్దలను అడగకుండా, దైవజనులను అడగకుండా, అబ్రహామును అడగకుండా, దేవుని స్నేహితుడిని అడగకుండా తన కంటికి నచ్చిన సొదొమను ఎన్నుకున్నాడు. 2వ భాగంలో తన కంటికి నచ్చిన సోయరును ఎన్నుకున్నాడు. దేవుడు చెప్పిన పర్వతానికి వెళ్లకుండా. దూరము, కష్టము అనుకోవద్దు. ఆ గుడి దూరంగా ఉంది కదా, ఎంతకాలం వెళ్తాం మన గుడికి? మన పక్క సందులో గుడి, సందుకో గుడి, గొంతుకో గుడి. సులువుగా చిక్కులు పెట్టు పాపము. నీ విశ్వాసము, నీ అభిషేకము, నీవు పొందుకున్న వరములు పోగొట్టడానికి సాతానుడు నీ చెవులు అటువంటి మాటలు చెప్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కంటికి నచ్చింది, సౌకర్యంగా ఉన్నది. హల్లెలూయా. నువ్వెక్కడ చెక్కబడ్డావు? నీ కొరకు కన్నీరు కార్చిన పాస్టర్లు ఎవరు? టీవీలో వచ్చేవాళ్ళు కాదు, సెల్ ఫోన్లో డబ్బులు పంపించమనేవాళ్ళు కాదు, నీ ఇంటికి వచ్చి నిన్ను పరామర్శించేవాళ్ళు ఎవరు? నువ్వు చచ్చిపోతే నిన్ను సమాధి చేసేవాళ్ళు ఎవరు? హల్లెలూయా. నీ కోసం తెల్లవారుజాములు మర్రపెట్టిన దైవజనులు ఎవరు? ఉపవాసాలు నీ కోసం చేసిన వాళ్ళు ఎవరు? సులువుగా చిక్కులు పెట్టు, పాపం విడిచిపెట్టు. సులువైన జీవితాన్ని ఎన్నుకోవద్దు. యేసయ్య వైపు చూడు. ఆయన సులువైన మార్గాన్ని ఎన్నుకోలేదు. ఇరుకు ద్వారమున ప్రవేశించండి. హల్లెలూయా.
ప్రార్థన. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, మీరు ఇచ్చిన వాక్యము మంచి నేలన పడిన విత్తనం వలె మా అందరి హృదయాల్లోనూ 30దంతలుగాను 60దంతలుగాను 100అంతలుగాను ఫలింపచేయమని, మారు మనసు తగిన ఫలములు ఫలించేవారుగా, నీ చిత్తాన్ని తెలుసుకోకుండా మేము ఏ నిర్ణయం తీసుకోకుండా దేవా, ఒక అడుగు కూడా నీ చిత్తాన్ని కనుక్కోకుండా మేము ముందుకు వెళ్ళకుండా కృప చూపమని, నీ ఆత్మ స్వాధీనంలో ప్రతి బిడ్డను ఉంచుకోమని, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగా కానాడు దావీదు 143వ కీర్తన 10వ వచనం ప్రకారం నీ బిడ్డలను ఆశీర్వదించమని, ఈ సంవత్సరాంతా ఆరాధన దీవెనకరంగా జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ దేవా, నీ వైపు చూస్తూ నీ బిడ్డలమైన మేమందరము కూడా నాయనా ప్రభువా, నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి సహాయం చేయండి దేవా. నూతన సంవత్సరం నూతన కృపలు, నూతన ఆశీర్వాదాన్ని బిడ్డలు దయచేయండి దేవా. పరిశుద్ధాత్మ నింపబడి నీ వాక్యం అనే బండ మీద మా జీవితాలు నిర్మించుకోవడం సహాయం చేయండి. మీరు రెక్కల చోట భద్రపరిచి, మీరు దుష్టు నుండి, కీడు నుండి, సాతాను నుండి తప్పించి, తెగుల నుండి తప్పించమని దేవా. ఒమిక్రాన్, కరోనా వైరస్, డెల్టా అన్ని వైరస్లు మీరు అణచివేయ శక్తి నీకు మాత్రమే ఉంది నాయన. కృపలో భద్రపరచమని, తిరిగి మార్గం సరళం చేసి అన్ని దేశాల్లో నీ రివైవల్ ఉద్యమం దయచేయమని ప్రార్థన చేసినాం. మీ నామ మహిమార్థమై సంఘాన్ని మీరు వర్ధల చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రార్థనకు జవాబిచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని మీ పాదముల చెంత చేరి ప్రార్థన చేయించున్నా మా పరమ తండ్రి, ఆమేన్. భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను, ప్రార్థించినను, ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను, ప్రార్థించినను. ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను, గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగి ఉన్నను. ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను, గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగి ఉన్నను. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు.